ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసే వాళ్ళకి థ్రెడ్స్ని స్టోర్ చేసుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ కదా. ఎన్నిసార్లు మనం మంచిగా థ్రెడ్స్ని స్టోర్ చేసుకున్నా సరే ఎవ్రీడే మనం రీయూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ మెస్సీగా అయితే తయారవుతూనే ఉంటాయి. ఇవి చాలా ఇబ్బంది పెడతాయి. అయితే నేను మిషన్ తీసుకున్న 3-4 ఇయర్స్ తర్వాత నాకైతే ఈ ఐడియా తట్టింది. బట్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మీకు కూడా ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వర్క్స్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఈ బాక్సెస్ వచ్చేసరికి సారీ బాక్సెస్ అన్నమాట. మనకి ప్లాస్టిక్ స్టోర్స్లో దొరికేస్తుంది. ఈచ్ బాక్స్ వచ్చేసరికి 100 రూపీస్ పడుతుందన్నమాట. అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కనుక బాక్స్లో స్టోర్ చేసేసుకోవాలి. అన్ని కలర్స్, రిలేటబుల్ కలర్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా స్టోర్ చేసేసుకొని బాక్స్ క్లోజ్ చేసేసిన తర్వాత మనము శారీకి తగ్గ థ్రెడ్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ట్రాన్స్పరెంట్గానే మనము కలర్ అయితే చూసేసుకొని ఏ బాక్స్లో ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేసి అన్ని బాక్సెస్ ఓపెన్ చేయకుండా మనకు కావాల్సిన థ్రెడ్ని ఈజీగా అయితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని మెస్సీగా అయితే అస్సలు తయారవ్వవు. అండ్ మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ రీల్ని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అసలు థ్రెడ్స్ మీరు ఎలా స్టోర్ చేసుకుంటారనేది కమెంట్ చేయండి. ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే స్టాండ్స్ కూడా వచ్చినాయండి. బట్ దానికి కూడా ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఉండాలి. అది నాకు లేదు, అందుకే ఇలా స్టోర్ చేసా. ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ.